అమ్మా అందరికీ హృదయపూర్వక వందనాలమ్మా. మీకు అందరికి శుభం కలుగును గాక. ప్రతిరోజు ఈ యొక్క స్థలానికి వచ్చి మీరు ఆహారాన్ని తీసుకుని దేవుని దయ వల్ల దేవుని ఆశీస్సులు దేవుని యొక్క మాటలు మీరు ప్రతిదినము ఈ యొక్క అల్పాహారంతో పాటు ఆత్మీయాహారం కూడా మీకు దైవజనుల చేత మీకు అందించబడుతుంది. అయితే ఈ దినమున దేవుని యొక్క ఆహారం అంటే ఈ యొక్క భౌతికంగా మనం తింటున్న ఆహారం కన్నా ఆత్మకు కూడా మనకు ఆహారం కావాలి, అంతే కదమ్మా. అంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట ఏ విధంగా సెలవిస్తుందంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో ఇలా మాట్లాడబడుతుంది. ఏమంటే దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దారిద్ర్యానికి ఇచ్చును. అంటే దయాదృష్టి గలవాడు అంటే దయను అనేటువంటి దయ అంటే జాలి హృదయము, దయా హృదయము, దయాదృష్టి ఇవన్నీ ఉన్నవాడు ఎలాంటి వాడంట, తన ఆహారములు కొంతది పేదలకు ఇస్తాడు, లేని వారికి ఇస్తాడు, ఆహారం లేని వారికి ఇస్తాడు. ఇలాగా మీ యొక్క దైవజనుడు ఏం చేస్తున్నాడంటే దయాదృష్టితో ఏం చేస్తున్నాడు, మీకు నాలాంటి అంటే తనకు ఉన్నటువంటి పరిస్థితిని చూసి కొంతమందిని చూసి వారి మీద జాలిపడి దయపడి ఏం చేస్తున్నాడంటే ఆహారాన్ని అందించాలని ఆశతో ఒక ఇద్దరు ముగ్గురుగా స్టార్ట్ చేసి ఇంతమందికి ఆహారాన్ని పంచడానికి ఇక టిఫిన్ పెట్టడానికి దేవుడు తనకు ఆలోచన ఇచ్చాడు. ఆ దయా హృదయం ఎవరు ఇచ్చారంటే దేవుని యొక్క అనుగ్రహం. తన పరిస్థితులు ఎలాగున్నా సరే, తనకున్నా లేకపోయినా, ఎందుకంటే తనకి లేమిలో కూడా మీకు పెడుతున్నాడంటే తనకున్నటువంటి దయా దృష్టి ఎలాంటిది, ఉన్నతమైనది. ఆ యొక్క దృష్టి దేని ద్వారా వచ్చిందంటే దేవుని యొక్క ఆలోచన ద్వారా వచ్చింది, దేవుని యొక్క ఆత్మ ద్వారా వచ్చింది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, వేదనను కటాక్షించేవాడు ధన్యుడు. అటువంటి ధన్యత మీ దైవజనుడికి దేవుడు అనుగ్రహించాడు కాబట్టి దేవుని దైవదాసుల ద్వారా మీకు ఆహారం అందించబడుతుంది. ఇప్పుడు ఈ ఆహారాన్ని తింటున్న మీరు ఇక డైలీ వచ్చి ఈ యొక్క ఆహారం తినడమే కాదు, దైవజనులు చెప్పిన మాట కూడా మీరు వినాలి. ఎందుకంటే మన ఆత్మకు రక్షణ. ఎందుకంటే మన భౌతికంగా జీవించడానికి ఏ విధంగా ఈ యొక్క ఆహారం బలాన్ని ఇస్తుందో, ఈ వాక్యం కూడా ఆయన చెప్పే మాటలు కూడా మీ అంతరంగ హృదయానికి బలాన్ని ఇస్తుంది, అటువంటి ధైర్యాన్ని ఇస్తుంది, మీకు మోక్షాన్ని చేర్చే ఒక మార్గము ఇవ్వబడుతుంది. కాబట్టి దైవజనులు చెప్పిన ప్రతి మాట కూడా మీరు అంగీకరించాలి. ఎందుచేతనంటే వాక్యము సెలవిస్తుంది, మనకి శరీరం ఎలాంటిదో ఆత్మ కూడా మనకు ఉంది. ఎందుకంటే మీరు మనసులో మాట్లాడుకుంటారు, మీరు మనసులో దేనితో మాట్లాడుకుంటారు, లోపల ఆత్మ ఉంది కాబట్టి మీలో ఆలోచన చేస్తారు, శరీరము ఆత్మ మాట్లాడుకుంటాయి. అయితే మనము మోక్షం చేరాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ శరీరం కాదు, మన ఆత్మే పరలోక రాజ్యం వెళ్తుంది. ఎందుకంటే శరీరము ఇక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే మీరు అందరూ వృద్ధాప్యంలో ఉన్నారు, ఎందుకంటే ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఆత్మ రక్షింపబడాలి, ఆత్మ రక్షింపబడాలి, దేవుని యొద్దకు చేరాలి. కాబట్టి మీ ఆత్మను బలపరుచుకోవాలి, మీ ఆత్మను దృఢపరుచుకోవాలి, మీ ఆత్మను దేవుని యొక్క సన్నిధానానికి చేరాలి. ఆయన ఆశ కూడా మీ దైవజనుడికి ఉంది. ఎందుకంటే మీరు వచ్చి యొక్క మాట విని మీరు బలపడితే అది మీకు ఆశీర్వాదం, మీ కుటుంబాలకు ఆశీర్వాదం, మీకు మోక్షాన్ని చేరే ఒక అవకాశం. ఇటువంటి గొప్ప ధన్యత ఏ ప్రాంతంలోనూ ఉండదు, ఏ దైవజనుడు ఇవ్వడు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఉన్నతమైనటువంటి ధనికులైనటువంటి పెద్ద పెద్ద సంఘాలలో కూడా ఏం చేస్తారు, వారు చర్చికి వచ్చి మందిరానికి వచ్చి ఆ ఆరాధన చేసుకుని వెళ్ళిపోతారు, కానీ ఏ మందిరాలను కూడా ఇలాంటి పరిచర్య చేయలేరు. ఎందుకంటే అది దేవుడు ఒక ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆధీనంలో ఉండేటువంటి బిడ్డలు, దేవుని యొక్క సమీపంలో ఉండే బిడ్డలకు మాత్రమే, ఆ యొక్క వాక్యాన్ని అనుగుణించి నడుచుకునే వాళ్ళకి మాత్రమే ఆ ధన్యత. అటువంటి ధన్యత ఈ దైవదాసులకు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఇంకో మాట సెలవిస్తుంది, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించే ప్రత్యక్షత. ఇదొక ప్రత్యక్షత. ఎందుకంటే మీ దైవదాసులకు దేవుడికి ప్రత్యక్షత. ఏంటి ప్రత్యక్షత అంటే మీలాంటి వారికి ఆహారాన్ని అందించడం ఒక ప్రత్యక్షత, మీలాంటి వారికి బలపరచడానికి ఒక ప్రత్యక్షత, మీలాంటి వారిని దృఢపరచడానికి ఒక ప్రత్యక్షత, మీ కుటుంబంలో మీరు సంతోషంగా ఉండాలని ఒక ఆలోచన,
మీ కుటుంబంలో మీరు ఆనందంగా ఉండాలని ఒక ఆలోచన, మీ కుటుంబంలో మీరు వర్ధిల్లాలని ఆలోచన. ఇటువంటి ఆలోచన అంతా ఈ దైవదాసుల ద్వారా మీకు ప్రత్యక్షత ద్వారా మీకు ఆహారం అందించబడుతుంది. ఈ యొక్క ప్రాముఖ్యమైన ఆహారం ఏంటంటే మీరు ఆత్మకు వాక్యం అనే ఆహారాన్ని మీరు అవలంబించుకోవాలి. ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారం మీరు నడుచుకోవాలి. ఆయన చెప్పిన ప్రతి మాట మీరు హృదయంలో పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్నప్పుడే మీకు హృదయంలో సంతోషము, ఆనందం. ఎందుకంటే వాక్యము మన బ్రతుకులు మారుస్తుంది, వాక్యము మన జీవితాలు మారుస్తుంది, వాక్యము మన స్థితిగతులు మారుస్తుంది, వాక్యము మన పేదరికల నుంచి దూరం చేస్తుంది, వాక్యము మనలను వర్ధిల్ల చేస్తుంది. కాబట్టి వాక్యం మీద మీరు మనసు నుంచి, వాక్యం మీద మీ దైవదాసులు చెప్పిన మాట మీద మీరు అంగీకరించి ఈ మందిరానికి వచ్చి ఈ మందిరంలో మీరు శాంతిని సమాధానాన్ని మీరు అనుగ్రహించబడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మీ దైవదాసులు కూడా ఆరాటపడుతున్నాడు. మీ దైవదాసులు మీ మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. ఇటువంటి ప్రేమ మీరు పొందుకుని వాక్యాన్ని అనుగుణంగా నడుచుకుని ఆ మోక్షాన్ని చేరాలని కొద్ది మాటలు దేవుని వెనుకట్లో దీవించి ఆశీర్వదించబడను కాక ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామునకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ యొక్క ఉదయకాల సమయంలో అయ్యా ప్రియ దాసులు ఇదిగో తేనైనా ఈ యొక్క టిఫిన్ సెక్షన్ ప్రతి దినము చేయుచుండగా ఈ దినమున ఇదిగో తేనె ఏ మాత్రము యోగ్యత లేని నాకు, అర్హత లేని నాకు అయ్యా ఈ మాటలు చెప్పడానికి ప్రార్థించడానికి మీ దాసులు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి అయ్యా మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. అయ్యా తినిచున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. శరీర ఆహారమే కాకుండా ప్రభువా ఆత్మీయ ఆహారమును వారు భుజించి ఇదిగో తినైనా ఈ యొక్క వృద్ధాప్యంలో ఇదిగో తినని మీ ఆత్మను యొక్క జ్ఞానము తెలుసుకుని అయ్యా మీలో ఇదిగో తిన నడుచుకునే భాగ్యము, మీలో అవలంబించుకునే భాగ్యము అయ్యా తన బ్రతుకు దినములన్నీ ఎలా గడిపారో ప్రతి పాపములో విడిచిపెట్టగల అయ్యా అటువంటి అయ్యా స్వస్థ బుద్ధి ఇదిగో తిన అటువంటి క్షమాపణ బుద్ధి ఇదిగో తిన అటువంటి పశ్చాత్తాప బుద్ధి మీరందరికీ అనుగ్రహించి అయ్యా తన మీ కృపలో మీ నీడలో అయ్యా తన మీ ఆత్మ ద్వారాగా ప్రభు వర్ధిల్లాలని ఇదిగో తెలియని మోక్షము చేరే మీ యొక్క రాజ్యము మీరు స్థిరపరిచిన స్థలానికి మీరందరినీ చేర్చుకునగల అయ్యా తని నేను ఏ విధంగా జీవించాలో అట్టి కృప ధన్యత మీరందరికీ దయచేసి కృప చూపించమని ఇదిగో తెలియని ఏర్పరిచిన దాసులను జ్ఞాపకం చేసుకుని వర్ధిల్ల చేయండి. ఇదిగో తెలియనైనా వేదాలు కటాక్షించేవాడు అయ్యా ధన్యుడు. అటువంటి ధన్యత ఇదిగో తన మీ వాక్యపరంగా ఉన్నటువంటి ధన్యత అయ్యా మీ వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదము అయ్యా మీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి దీవెన అయ్యి మీ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇగోతైన ఆశీర్వాదాలన్నీ ప్రభు మీ దాసులకి అప్పగించి ఇగోతైన మీ కృపలో అయ్యి ఇంకను అనేక మందికి ప్రభు అయ్యా అనేక మందికి ఇటువంటి టిఫిన్ మాత్రమే కాకుండా భోజనము కూడా పెట్టే స్థితులు గుండా నడిపించమని ఈ యొక్క ఫౌండేషన్ ప్రభావ నిండాలుగా దూరంతలుగా ఫలించి ఇగోతైన అభివృద్ధి పొందమని వేడుకొంచు అయ్యా దాసుల కుటుంబాన్ని మీరు కృప చూపించమని అయ్యా దాసుల కుటుంబాన్ని మీ హస్తంలో ఉంచుకోమని మీకు అనుదృష్టిలో ఉంచుకోమని అయ్యా ఈ కొద్ది ప్రార్థన పరమందు చేసిన ప్రతిఫలం దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకుని ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలమ్మా.